ఖమ్మం నగర పాలక సంస్థ 4వ తరగతి ఉద్యోగుల ప్రథమ మహాసభలు నగరంలోని టీఎన్జీఎస్ ఫంక్షన్ హాల్లో ఘనంగా నిర్వహించారు. ఈ మహాసభల్లో నగరపాలక సంస్థ 4వ తరగతి ఉద్యోగులు పాల్గొన్నారు. 4వ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం మహాసభలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 4వ తరగతి ఉద్యోగుల సమస్యలను తాము పరిష్కరిస్తామని ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి నెరవేర్చకుండా మోసపూరితంగా ఉద్యోగులను మోసం చేసిందని వారు మండిపడ్డారు. 4వ తరగతి ఉద్యోగులకు ఉన్న సమస్యలను కాంగ్రెస్ ప్రభుత్వం పరిష్కరించే దిశగా ముందుకు సాగాలని ఈ మహాసభలో తీర్మానం చేసుకున్నామన్నారు. పెండింగ్ లో ఉన్న బకాయిలను వెంటనే చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. నూతనంగా ఏర్పడబోతుంది ఈ మహాసభ కూడా ఖమ్మం టీఎన్జీఎస్ ఫంక్షన్ హాల్లో ప్రారంభించడం జరిగింది. ఈ మహాసభలో ఓ బలమైన తీర్మానాలు ఏజెండాలతోటి ముందుకు పోతా ఉంది. ప్రధాన ఏజెండా ఏంటంటే దీర్ఘకాలిక 50 సంవత్సరాల కాలంలో ఖమ్మం పారిశుద్ధ కార్మికులుగా మా పూర్వీకులు మా తల్లిదండ్రులు ఉన్నప్పటి నుండి నిర్మించినటువంటి స్లీపర్స్ క్వార్టర్స్ సొంతాలు చేయాలని తీర్మానం చేయబోతా ఉన్నాం. అదేవిధంగా మా ఉద్యోగులకి చదువు రీత్యా ఉన్నా కూడా మేము పారిశుద్ధ కార్మికులుగానే ఉన్నాం. మాకు ప్రమోషన్లు ఇంతవరకు రావట్లేదు. ప్రమోషన్ల విషయాలు కూడా విద్యార్హతను బట్టి సర్వీస్ని బట్టి మాకు భవిష్యత్తులో ప్రమోషన్లు రావాలనేటువంటి డిమాండ్ తోటి ముందుకు పోతా ఉన్నాం. అన్నీ కూడా క్లియర్ చేస్తుందని ఆశాభావంతో ఉన్నాం. ముఖ్యంగా డిఏలు 5 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా పిఆర్సీ, హెల్త్ కార్డుల విషయం, ఇంకా అనేక రకాల సమస్యలు ఉన్నాయి. అంటే బడ్డెన పడిన సమస్యలు మన పొంగులేటి గారు మాట్లాడుతూ మన కాలనీకి వచ్చి ముఖ్య అతిథిగా వచ్చి మాట్లాడుతూ ముందు ఫైనాన్స్ బడ్డెన పడిన సమస్యలన్నింటినీ కూడా క్లియర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఫైనాన్స్ పడే మాత్రం కొంత సీఎం గారి దృష్టికి తీసుకెళ్తానని అప్పుడు మన రెవెన్యూ శాఖ మంత్రులు కూడా చెప్పడం జరిగింది. వారు చెప్పారంటే తప్పకుండా అది ఆ అంశం అమలు అవుద్దనే మేము ఆశాభావంతో ఉద్యోగులందరూ ఆశాభావంతో ఉన్నాం.